నమస్తే నేను సంజన డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న నేటి ఆధునిక యుగంలో మోకాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చిటికెలో సమస్య పరిష్కరించే విధానం వచ్చింది. మోకాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆధునిక విధానం ఎంతో దోహదపడుతుంది. ఇపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ కో ఫౌండర్ ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మీనల్ చంద్ర వివరిస్తున్నారు. 25 సంవత్సరాల దీర్ఘకాల రీసెర్చ్ ఫలితం ప్లాస్మా థెరపీ. దేశంలోనే మొట్టమొదటిగా ప్లాస్మా థెరపీ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారాగ్ వారి సుదీర్ఘ ప్రయోగ ఫలితం. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే కేవలం అరగంట సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మోకాలు కీళ్ల సమస్యను పరిష్కరిస్తున్నామంటున్న డాక్టర్ మీనల్ చంద్ర ఇప్పుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మీనల్ గారు. నమస్తే. సో వాట్ ఈస్ ప్లాస్మా థెరపీ, మీనల్ గారు? See, plasma therapy is a very natural way of healing. Okay, healing what? ఇది damaged tissues ki healing కోసం we use patient's own blood. సో పేషెంట్ బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక ప్రొసెసింగ్ ద్వారా మషీన్స్ యూజ్ చేస్తాను, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ ఏ ప్లేస్లో డ్యామేజ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ అ కార్టిలేజ్ ఆర్ కండరాలు ప్రాబ్లం ఉందా, ఆర్ షోల్డర్లో ప్రాబ్లం ఉందా, లిగమెంట్ ఇంజరీస్ ఉందా, ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందా పిఆర్పి పంపిస్తాము. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ డ్యామేజ్డ్ ఏరియాకి రీజనరేట్ చేస్తాం. సో ఇది నా ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. రీజనరేటివ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఉంది, న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. ఈ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఏం ఉండదు, పేషెంట్స్కి సర్జరీకి అవసరం లేదు. సో ఇట్స్ అ వెరీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఎస్, వాటర్ కాజెస్ ఆన్ నీ పెయిన్స్ అంటే మోకాళ్ళలో గుజ్జు అరగడానికి గల కారణాలు ఏమిటి? నీ జాయింట్ మోకాల దగ్గర ఇది 2 బోన్స్ ఉన్నాయి. బోన్స్ మధ్య గుజ్జు ఉంటుంది, ఏజ్ ప్రకారం గుజ్జు అరుగుతుంది. సో యూజువల్గా 40-45 వయసు తర్వాత ఈ అరిగిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మోకాల దగ్గర ఇది వేరే స్ట్రక్చర్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్స్ ఉన్నాయి. సో 4-5 లిగమెంట్స్ ఉన్నాయి, 6-7 లిగమెంట్స్ ఉన్నాయి. సో ఈ లిగమెంట్స్లో ప్రాబ్లం ఉంటే కూడా మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత బర్సా, ఇది సాఫ్ట్ టిష్యూస్ ఉంది. ఇది సో బర్సాలో ఇన్ఫ్లమేషన్ ఉంటే బర్సైటిస్లో కూడా నొప్పి తెలుస్తుంది. తర్వాత మసల్లో ప్రాబ్లం ఉంటే కూడా మోకాలు నొప్పి తెలుస్తుంది. సో మోకాలు నొప్పికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ కామన్ రీజన్ ఇస్ నీ ఆస్టియోఆర్థరైటిస్. అండ్ నీ ఆస్టియోఆర్థరైటిస్లో గుజ్జు అరుగుతుంది. సో ఈ కండిషన్కి నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అండ్ దానికి రీజన్స్ మోస్ట్లీ ఓల్డ్ ఏజ్. ఇట్స్ అ డీజనరేటివ్ కండిషన్, వేర్ అండ్ టేర్ కండిషన్. సో ఓల్డ్ ఏజ్లో ప్రతి మనిషికి ఇది గుజ్జు అరిగిన ప్రాసెస్ తప్పకుండా స్టార్ట్ అవుతుంది. కొన్ని మంది పేషెంట్స్కి సిమ్టమ్స్ వెంటనే స్టార్ట్ అవుతుంది అట్ ద ఏజ్ ఆఫ్ 40-45. కొన్ని మంది పేషెంట్స్కి 50 వయసు తర్వాత, ఆర్ సమ్ పేషెంట్స్ ఆఫ్టర్ 80 years ఆల్సో దే ఆర్ గుడ్. బట్ ప్రతి మనిషికి దిస్ కార్టిలేజ్ లాస్ విల్ బి దేర్. ఎస్ మీనల్ గారు, ఇప్పుడు చెప్పాలంటే మ్యాక్సిమం అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకే మోకాళ్ళ నొప్పి అనుకుంటాం, కానీ ఇప్పుడు యంగ్ చిన్న పిల్లలతో సహా మోకాళ్ళ నొప్పి అనుకుంటే బాధపడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అంటే పరిష్కారం ఉంటుంది? ఇది చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెయిన్ జనరేటర్. సో లైక్ ఐ సెడ్, మోకాళ్ళ దగ్గర అపార్ట్ ఫ్రమ్ కార్టిలేజ్ చాలా స్ట్రక్చర్స్ ఉంది. సో ఏ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉందా ఇది ఐడెంటిఫికేషన్ చేయాలి. చాలామంది పేషెంట్స్కి స్పెషలీ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఆర్ ఇంజరీ అయిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత ఏసిఎల్ ఇంజరీ అవుతుంది, మెనిస్కస్ ఇంజరీ అవుతుంది, బర్సైటిస్ అవుతుంది, పటేలా టెండనైటిస్ అవుతుంది. సో ఏ స్ట్రక్చర్లో ఎంత ప్రాబ్లం ఉందో ఇది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. అండ్ ఐడెంటిఫికేషన్ తర్వాత ఎంత డ్యామేజ్ ఉందా, ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందా, దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. సో మొత్తం ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా అవుతుంది. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఏసిఎల్ ఇంజరీలో అ లాట్ ఆఫ్ పేషెంట్స్ గో ఫర్ సర్జరీ. మెనిస్కస్ ఇంజరీలో లాట్ ఆఫ్ పేషెంట్స్ గో ఫర్ సర్జరీ. సర్జరీకి అవసరమే లేదు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా ఆల్ ద నీ జాయింట్ పెయిన్స్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇప్పుడు మనకి ఫస్ట్ కాలర్ అయితే తీసుకుందాం. మాణిక్యం నల్లగొండ నుంచి. నమస్తే మాణిక్యం గారు. హలో, నమస్తే మాణిక్యం గారు, చెప్పండి. సరిగ్గా వినపడతలేదు, అర్థమైతలేదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇది మోకాళ్ళ నొప్పులు. నమస్తే సార్, మీ ఏజ్ ఎంత? నాది 20. మీ ఏం చేస్తున్నారు సార్ పని? ఏం పని లేదు, ఖాళీగానే ఉన్నాం.
సార్ ఇది ఈ నొప్పికి ఫస్ట్ చెప్పాను కదా ఒక రీజన్ ఉండాలి. ఈ రీజన్కి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది. సో ఫస్ట్ ఇది గుజ్జు ఆర్గన్కి ప్రాబ్లం ఉందా ఆర్ లిగమెంట్లో ప్రాబ్లం ఉందా, దానికోసం నా దగ్గర ఒక స్కాన్ మెషిన్ ఉంది. స్కాన్లో చూసిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉందా మ్యాపింగ్ చేస్తాము. దాని ప్రకారం మీకు ప్రోటోకాల్ చెప్తాను. ప్రస్తుతానికి మీకు మోకాల్లో నొప్పి ఎక్కువ ఉంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, ప్రికాషన్స్ ఫాలో చేయండి. ఎక్కువ స్టేర్స్ క్లైంబింగ్ చేయకూడదు, తర్వాత కిందికి కూర్చున్నప్పుడు పని ఆపేయండి. అండ్ ఎక్సర్సైజెస్, మోకాల్కి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంది, ఇది ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఎక్కువ పెయిన్ కిల్లర్ యూస్ చేయకూడదు. అండ్ మీకు ఏ టైంలో సూటబుల్ ఉంటే నా క్లినిక్లో రండి, ప్రాబ్లం చూస్తాను అండ్ దానికి సొల్యూషన్ చెప్తాను మీకు. ఎస్ మీనల్ గారు, అయితే అంటే చాలామంది పెయిన్ కిల్లర్ కూడా ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు. అంటే ఎందుకు యూజ్ చేయొద్దు పెయిన్ కిల్లర్ని? పెయిన్ కిల్లర్స్ ఎవ్రీవన్ నోస్ దట్ పెయిన్ కిల్లర్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంది. సో మోస్ట్లీ కిడ్నీలో ఎక్కువ పెయిన్ కిల్లర్ యూజ్ చేసిన తర్వాత కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఫంక్షన్ డిరేంజ్ అవుతుంది, యాసిడిటీకి ప్రాబ్లం తెలుస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్. సో పెయిన్ కిల్లర్స్ ఈజ్ అ టెంపరీ వే ఆఫ్ డిక్రీజింగ్ ద పెయిన్. ఓకేనా, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు కదా. సో జస్ట్ టెంపరీ వేలో పేషెంట్స్ విల్ నాట్ ఫీల్ పెయిన్, బట్ లోపల డ్యామేజ్ జరుగుతుంది. సో మెయిన్ సొల్యూషన్ ఇది డ్యామేజ్కి స్టాప్ చేయాలి. ఓకే, సో పెయిన్ కిల్లర్ ఇస్ జస్ట్ అ టెంపరీ ట్రీట్మెంట్ విత్ ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్. సో ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకూడదు. అవసరం ఉంటే యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ షార్ట్ టైమ్, దట్ టు ప్రిస్క్రైబ్ టాబ్లెట్స్ బై ఎ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్డ్, దెన్ ఓన్లీ యూ షుడ్ యూజ్ ఇట్. అండ్ టెల్ మీ అబౌట్ హౌ ప్లాస్మా థెరపీ ఈజ్ డన్. అంటే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Plasma therapy is a very simple and quick treatment for patients. Definitely for us, for doctors, when we are doing it, oka process undi, oka protocol undi, we have to follow all the process and protocol. But for patients, ఇది చాలా simple technique. పేషెంట్కి బ్లడ్ ద్వారా అవుతుంది, జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా పేషెంట్కి 15 to 20 ml బ్లడ్ తీస్తాను. అండ్ ఒక మెషిన్లో FDA అప్రూవ్ మెషిన్స్లో ప్రాసెస్ చేసిన తర్వాత 2 to 3 ml గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఈ మొత్తం ప్రాసెసింగ్కి 30 to 40 minutes టైం పడుతుంది. తర్వాత క్వాంటిఫికేషన్స్ చేయాలి. క్వాంటిఫికేషన్స్ మీనింగ్ పేషెంట్కి డ్యామేజ్ ప్రకారం, పేషెంట్స్కి రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఇది ప్లేట్లెట్ ప్రిపేర్ చేయాలి. సో ఇది క్వాంటిఫికేషన్స్ చేస్తాము. అండ్ దెన్ ఇది ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో మెషిన్లో చూస్తూ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ మొత్తం ప్రాసెస్కి 1 hour 15 minutes టైం పడుతుంది. వెంటనే పేషెంట్స్ కెన్ గో బ్యాక్. చాలామంది పేషెంట్స్ దే గో బ్యాక్ టు ఆఫీస్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. సో ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్స్. న్యాచురల్ హీలింగ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, బెడ్ రెస్ట్కి అవసరం లేదు. మరో కాలర్ అయితే తీసుకుందాం. రమణారావు జగిత్యాల నుంచి. రమణారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మా మిస్సెస్ కి 50 years ఉంటాయి మేడం. ఓకే సార్. వెయిట్ ఉంటుంది 100 kg ఉంటుంది మేడం. అయితే రెండు మొక్కల నొప్పులు ఉన్నాయి 8-9 సంవత్సరాల నుండి. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది మేడం ఇంట్లో వాకింగ్ చేస్తున్నారా? చేస్తాను మేడం, చేస్తాను. ఓకే, ఈ మోకాలు నొప్పి ఎప్పటి నుంచి సార్? మేడం ఈ మోకాలు నొప్పి ఎన్ని ఇయర్స్ నుంచి ఉందా సార్ మేడంకి? 8-9 సంవత్సరాలు, 8-9 years నుంచి. ఓకే ఓకే సార్. ఇది యూజువల్గా 8-9 years నుంచి మోకాలు నొప్పి ఉంటే అండ్ డైలీ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అయింది. సో మోస్ట్లీ ఇది గుజ్జు కింద ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇది ఎంత డ్యామేజ్ ఉందా ఇది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సో యూజువల్గా డాక్టర్స్ దగ్గర ఎక్స్రే ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ ఎక్స్రేలో ఓన్లీ బోన్స్ కనిపిస్తుంది. సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది నా దగ్గర, స్కానింగ్ చేయాలి. స్కానింగ్లో లోపల ఎంత డ్యామేజ్ ఉందా, ఏం జరుగుతుంది, గుజ్జు ఏ ప్లేస్లో అరగింది, లోపల నీరు ఉందా లేదా, లిగమెంట్స్లో ఎంత ప్రాబ్లం ఉందా లేదా, మొత్తం చూసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ చెప్తాను. తప్పకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా ట్రీట్మెంట్లో మంచి రెస్పాన్స్ అవుతుంది సార్. తర్వాత కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి సార్. ఇది వెయిట్ తప్పకుండా బరువు తగ్గాల, బట్ వెంటనే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వెయిట్ రిడక్షన్ కదా సార్. సో నా ట్రీట్మెంట్ టైంలో ఇదే సార్, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసినప్పుడు టైంలో నా టీం మొత్తం వెయిట్ రిడక్షన్ కోసం ఏం చేయాలి, మేడంకి బాడీ ప్రకారం, మేడంకి డైలీ యాక్టివిటీస్ ప్రకారం ఒక ప్రోటోకాల్ చెప్తాను. సో పిఆర్పి చేసినప్పుడు ఓన్లీ పిఆర్పి చేస్తే రిజల్ట్స్ మంచిగా కనపడదు. సో ఫస్ట్ రీహాబ్ ఉంది, బరువు తగ్గల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. సో మీ కన్సర్న్ మ్యామ్కి ఓవర్ వెయిట్ కదా,
సో వెయిట్ రిడక్షన్ వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ 1 or 2 months. ఇది కన్సిస్టెంట్లీ 6 monthsలో 7 monthsలో తగ్గిపోతుంది, వెయిట్ కొంచెం రిడక్షన్ అవుతుంది. సో నా టీమ్ ఉంది, టీమ్ విల్ వర్క్ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్. పిఆర్పి బరువు కోసం వీ విల్ గివ్ యూ ప్రోటోకాల్, రీహాబ్ కోసం ప్రోటోకాల్ చెప్తాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి ప్రోటోకాల్ చెప్తాను. సో మీ క్లినిక్కి రండి సార్, ప్రాపర్గా చూసిన తర్వాత ఒక ప్రోటోకాల్ మ్యామ్కి డైలీ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెయిట్ రిడక్షన్, మోకాల నొప్పికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో మొత్తం చెప్తాను. ఓకే, డాక్టర్ మీనల్ గారు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కాకుండా యువకుల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుందా? అంటే వస్తే ఎందుకు వస్తుంది? యూజువల్గా ఏజ్ రిలేటెడ్, ఏజ్ ప్రకారం, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి లిగమెంట్ ఇంజరీ అయిన తర్వాత ఆర్ కొన్ని మంది పేషెంట్స్ లిగమెంట్ ఇంజరీ అయిన తర్వాత దే అండర్గో సర్జరీ. సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత గుజ్జు అరిగిన ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. తర్వాత కొన్ని మంది పేషెంట్స్ లైక్ ఓవర్ వెయిట్ ఉంటే ఈ గుజ్జు అరిగిన ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ సమ్ పేషెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ ఆస్టియోఆర్థరైటిస్ వేరే ఆర్థరైటిస్ కూడా ఉంది, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. సో వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ 35-36 ఏజ్ వల్ల సఫరింగ్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ దెన్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, బట్ మెయిన్లీ డైలీ లైఫ్ స్టైల్, వెయిట్, మీ యాక్టివిటీస్, ఫుడ్ హ్యాబిట్స్, జెనెటిక్స్ ఈ మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తాము ఇన్ డెవలపింగ్ ఆస్టియోఆర్థరైటిస్. ఓకే, నెక్స్ట్ కాలర్ అయితే తీసుకుందాం. సత్యసుందరి ఖమ్మం నుంచి. నమస్తే సత్యసుందరి గారు. నమస్తే అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అయితే తీసుకుందాం. సునీత బల్లారం నుంచి. నమస్తే సునీత గారు. సునీత గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే మ్యామ్, చెప్పండి. మేడం నాకు మొక్కలు బాగా నొస్తుంది మేడం. నమస్తే మేడం. మీ ఏజ్ ఎంత మ్యామ్? ఏజ్ 41 ఉంటుంది మేడం. ఓకే, ఈ మోకాల నొప్పి ఎప్పటి నుంచి మీకు? నాకు 8-9 years అవుతుంది మేడం. మీ ఇంట్లో పని ఎక్కువ చేస్తున్నారమ్మా? ఏం లేదు మేడం, మామూలుగానే. సో డిజేబుల్డ్ అండి, నేను డిజేబుల్డ్ అండి. రైట్ లెగ్ బాగా మొక్కలు నొప్పి, లెఫ్ట్ ఏమో డిజేబుల్డ్. ఇదే మ్యామ్, ఇప్పుడు మీకు ఈ ఏజ్లో మోకాలు నొప్పి స్టార్ట్ అయింది కదా, సో ఇది గుజ్జు ఎంత ఎరగంది ఇది ఒకసారి చూడాలి. సో మీ ఒకసారి స్కానింగ్ చేయండి, డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లోపల ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం ఇది ట్రీట్మెంట్ చెప్తాను. బికాజ్ మీ ఏజ్ చాలా తక్కువ, ఈ ఏజ్లో మోకాలు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత చాలా కష్టం. సో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మీ రిక్వైర్మెంట్ పని చేయండి, ఎక్కువ పని స్ట్రెయిన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసినప్పుడు 20-25 minutes చేసిన తర్వాత 5 minutes కూర్చోవాలి. మొత్తం చాపింగ్ కూడా సిట్టింగ్లో చేయండి, కిందికి కూర్చున్నప్పుడు పని ఆపేయండి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ స్టార్ట్ చేయండి అమ్మ. అండ్ మీకు ఏ టైంలో సూటబుల్ ఉంటే నా క్లినిక్కి రండి, మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్తాను. ఓకే, మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు. సత్యసుందరి ఖమ్మం నుంచి. నమస్తే సత్యసుందరి గారు. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అయితే నేను ఫస్ట్ హార్ట్ పేషెంట్ అమ్మా, స్టెంట్ చేశారు. హలో నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే, నేను హార్ట్ పేషెంట్ అండి. నమస్తే అమ్మా. ఓకే ఓకే మ్యామ్, టీవీ సౌండ్ ఆఫ్ చేసి మాట్లాడండి సత్యసుందరి గారు. చెప్పండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఉన్నారు. నేను హార్ట్ పేషెంట్ మేడం. ఓకే మ్యామ్. అయితే నాకు 21st నాకు మోకాల ఆపరేషన్ జరిగిందమ్మా. రైట్ ని ఓకే చేశారు. తర్వాత నా 2 monthsకి నాకు 2 monthsకి నేను కొంచెం కోవిడ్ వచ్చి నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. దాని ఫిజియోథెరపీ సరిగ్గా జరగలేదమ్మా. ఓకే ఓకే అమ్మా. జరగపోయేసరికి తర్వాత 45 days నేను బెడ్ లోనే ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే ఏదో అక్కడ చేశారు, ఫిజియోథెరపీ చేశారు, బాగానే అనిపించింది. 2 years వరకు బాగానే ఉన్నాను. తర్వాత మళ్ళీ రెండో కాలికి కూడా వచ్చి సెకండ్ లో
లెఫ్ట్ లెగ్ వచ్చింది, నీ పెయిన్ వచ్చేసింది. తర్వాత ఆపరేషన్ చేసిన దానికి కూడా వచ్చింది. ఆపరేషన్ చేసిన కాలుకి కూడా మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది, సూదులతో గుచ్చుకున్నట్టు అయిపోతుంది, స్వెల్లింగ్. చాలా పెయిన్ఫుల్ గా ఉందమ్మా. నా ఏజ్ 73 years. ఓకే ఓకే మ్యామ్, మీకు కంగారు పడకండి అమ్మా, మీకు ఇది సొల్యూషన్ ఉంది మీ ప్రాబ్లమ్కి. సో ఆల్రెడీ ఒక కాల్కి సర్జరీ అయింది అండ్ విత్ ఆల్ ద మెడికల్ కండిషన్స్ మీకు ఇది మళ్ళీ సర్జరీ కష్టమే. సో ఇది నా ట్రీట్మెంట్కి వేరే మెడికల్ కండిషన్స్కి సంబంధం లేదు. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్, ఈ మొత్తం కండిషన్స్లో పిఆర్పి ట్రీట్మెంట్ సూట్ అవుతుంది. సో మీ ఒకసారి రండి, మొత్తం చూసిన తర్వాత ప్రాపర్ చెప్తాను. అండ్ మీ బాడీ కెపాసిటీ ప్రకారం కూడా ఎక్సర్సైజెస్ చెప్తాను. మీ ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు, బికాజ్ మీకు హార్ట్ కండిషన్స్ ఉంది కదా. సో ఎక్కువ హార్ట్లో లోడ్ పడితే కూడా కష్టం అవుతుంది. సో మీ బాడీ టైప్ ప్రకారం, మీ బాడీ కెపాసిటీ ప్రకారం ఎక్సర్సైజెస్ చేయాలి. బట్ ఇది ముందు ఫస్ట్ చెక్ చేస్తాము, పిఆర్పి ట్రీట్మెంట్ సూట్ అవుతుందా, ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుందా, ఇది మొత్తం చెప్తాను. పిఆర్పి తర్వాత మీకు ప్రోటోకాల్ ప్రకారం ఎక్సర్సైజెస్, మీ బాడీ కెపాసిటీ ప్రకారం ఎక్సర్సైజెస్ చెప్తాను. ఒక సైంటిఫిక్ బేసిస్లో ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. బికాజ్ మీ ఏజ్ 73 ఏజ్ ప్లస్ వేరే మెడికల్ కండిషన్స్లో ఇది ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి మ్యామ్. సో మీరండి ఒకసారి చూస్తాను. అండ్ పిఆర్పికి వేరే మెడికల్ కండిషన్స్కి సంబంధం లేదు, చాలా సేఫ్ ఉంది ఈ ట్రీట్మెంట్. సో ప్రాబ్లం ఏం ఉండదు. ఎస్, మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు. అభి విజయవాడ నుంచి. నమస్తే అభి గారు. మేడం గారు. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాది కొంచెం 35 years మేడం నాకు. ఓకే చెప్పండి మేడం గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు 35 years మేడం. ఓకే సార్. నాది రైట్ మోకాలు నొప్పి వస్తుంది మేడం లైట్ గా. ఓకే, మీకు దెబ్బ తగలిందా సార్? ఇంజరీ అయిందా మీకు? ఏం లేదు మేడం. ఓకే, ఈ నొప్పి ఎప్పటి నుంచి సార్? 1 year అయితే మేడం. సో మీకు ఏ మూవ్మెంట్ లో నొప్పి ఎక్కువ ఉందా సార్? కూర్చున్నప్పుడు కూడా ఉందా, కూర్చుని లేసినప్పుడు ఉందా, వాకింగ్ చేసేప్పుడే మేడం? అది కొంచెం ఇట్లా అన్నప్పుడు కూడా కరెక్ట్ అంటుంది. ఇది మోకాల దగ్గర వాపు ఉందా? లేదు మేడం, వాపు ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఖాళీలా అన్నప్పుడు కూడా లైట్ గా గుజ్జు అడిగిన టైప్ అనిపిస్తుంది. మీ ఏం పని చేస్తున్నారు సార్? ఇది ఎక్కువ స్ట్రెయిన్ పని లేదా కదా? ఫ్యాక్టరీలో మేడం 20 steps ఎక్కేది ఉంటుంది నాకు. ఇదే సార్, మీ ఏజ్ ఓన్లీ 35 కదా. 35 ఏజ్లో ఇది మోకాలు నొప్పి స్టార్ట్ అయింది అండ్ ఇబ్బంది కూడా ఎక్కువ ఉంది. సో తప్పకుండా ఇవాల్యుయేట్ చేయాలి. ఇది గుజ్జు అరగంది, ఎంత డ్యామేజ్ ఉందా, లిగమెంట్స్లో ఏ కండిషన్ ఉందా, ఏ పరిస్థితి ఉందా, ఇది ఇవాల్యుయేట్ చేయాలి. సో ఇది ఇగ్నోర్ చేయకూడదు సార్. అండ్ ప్రస్తుతానికి మీకు ఏ మూవ్మెంట్లో ఇబ్బంది ఎక్కువ ఉందా, కొంచెం స్ట్రెయిన్ తక్కువ చేయండి. అండ్ మీ రండి ఒకసారి క్లినిక్లో, ప్రాపర్ చెక్ చేసిన తర్వాత చెప్తాను. బికాజ్ మీ ఏజ్ చాలా తక్కువ సార్. 35 ఏజ్లో ప్రతిరోజు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఈ అరిగిపోయిన డ్యామేజ్కి పెంచాలి. పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా మొత్తం సెట్ అవుతుంది. బట్ ఇది ముందు స్కానింగ్లో చూడాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా అయితే మనకు రెడీగా ఉన్నారు. మధు ఏలూరు నుంచి. నమస్తే మధు గారు. మేడం నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, నడువు లాగటం, నడువు చెట్లు లాగుతుంది మేడం. 20 days సార్ మీ ఏజ్ ఎంత? బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. సార్ మీ ఏజ్ ఎంత? 30 మేడం. ఓకే, ఈ బ్యాక్ నొప్పి బ్యాక్లో ఉందా, కాలుకి కూడా వస్తుందా? కాలుకి కూడా వస్తుంది మేడం, కాలు కూడా కిందకి లాగేస్తుంది. కాళ్ళు తిమ్మిరమంట తెలుస్తుందా మీకు? తిమ్మిర్లు ఏం లేవు మేడం, ఎక్కువసేపు నుంచేలో పెడతాను మేడం. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ కోసం ఎంఆర్ఐ చేశారా? ఏం లేదు మేడం ప్రస్తుతానికి. అదే టీవీలో చూసి మీకు అది ఒకసారి ప్రాబ్లం ఉంటే కనుక్కుందామని ఫోన్ చేశాను మేడం. సార్ ఇది బ్యాక్ పెయిన్ ఉంటే తప్పకుండా ఇవాల్యుయేట్ చేయాలి. సో బ్యాక్ పెయిన్ కోసం ఎంఆర్ఐ బెస్ట్ ఇన్వెస్టిగేషన్. సో మీ ఒకసారి ఎంఆర్ఐ తీసుకురండి. ఒకసారి మీకు ఎగ్జామినేషన్లో చూస్తాను, ఇది డిస్క్ ప్రాబ్లం ఉందా, ఆర్ ఇది ఓన్లీ మసల్ ప్రాబ్లం ఉందా, ఆర్ వేరే ప్రాబ్లం ఉందా, జాయింట్ ప్రాబ్లం ఉందా, ఇది చూస్తాను. ఎంఆర్ఐలో కోరిలేట్ చేస్తాము. తర్వాత మీకు ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చెప్తాను. బికాస్ బ్యాక్ పెయిన్ ఇది జాగ్రత్త ఉండాలి సార్.
అండ్ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేయకూడదు అండ్ మీకు వాకింగ్లో ఇబ్బంది ఎక్కువ ఉంటే ఎక్కువ వాకింగ్ కూడా చేయకూడదు అండ్ మీ నా క్లినిక్కి రండి ఎంఆర్ఐ తీసుకురండి చూస్తాను. ఓకే, మరొక వాళ్ళు కూడా మనకి రెడీగా ఉన్నారు. రాజేష్ గజ్వేల్ నుంచి. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్. చెప్పండి, మేడం ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే ఓకే సార్. అయితే పిఆర్పి అని చెప్పి 2 సార్లు 3 సార్లు ఇంజక్షన్ ఇచ్చేది మేడం. మీ ఏం చేస్తున్నారు సార్ పని? టీవీ షాప్ సార్, టీవీ షాప్. సో మీకు స్టాండింగ్లో ఎక్కువ చేస్తున్నారా? కూర్చుండే ఉంటుంది వరకు. ఓకే ఓకే. ఇప్పుడు మోకాలు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారా లేదా? ఎక్సర్సైజ్ అదే కొంచెం మోకాల మధ్యన కింద పెట్టుకొని చేస్తున్నా. సో ఈ ఎక్స్రే చేశారా మోకాల్కి? తీసేయండు పిఆర్పి అని చెప్పి 2-3 సార్లు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా అట్లనే పోతుంది. ఒక 4 రోజులు మంచిగా ఉన్నాయి, మళ్ళీ అట్లనే నొప్పులు వస్తుంది. ఇదే సార్, ఈ మోకాల్లో ఎంత ప్రాబ్లం ఉందా దాని ప్రకారం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్రిపేర్ చేయాలి. సో ఒక ప్రోటోకాల్ ప్రకారం పిఆర్పి చేస్తేనే పిఆర్పికి రిజల్ట్స్ కనపడవద్దు. దిస్ పేషెంట్ కండిషన్ ప్రకారం ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో ఎగ్జాక్ట్గా మెషిన్లో మ్యాపింగ్ చేసిన తర్వాత సేమ్ ప్లేస్లో పిఆర్పి పంపిస్తే తర్వాత ప్రోటోకాల్ ప్రకారం రీహాబ్, ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తేనే మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. సో ఒకసారి మీరు రండి, మొత్తం చూస్తాను ప్రోటోకాల్, మీ డైలీ రొటీన్. సపోజ్ మీకు సిట్టింగ్లో పని ఎక్కువ ఉంది కదా, సో లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేయాలి, తర్వాత ఏ టైప్ ఆఫ్ పిఆర్పి సూట్ అవుతుందా లేదా చెప్తాను మీకు. తప్పకుండా నా దగ్గర సొల్యూషన్ ఉంది. సో మీకు సఫరింగ్కి అవసరమే లేదు. మీ ఒకసారి రండి, ప్రాపర్గా ఒకసారి చూసిన తర్వాత మీకు 100% సక్సెస్ మీకు చూపిస్తాం. ఎస్ మినల్ గారు, అయితే పిఆర్పి ట్రీట్మెంట్ అంటున్నారు కదా, వాట్ ఈస్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఇది? పిఆర్పి ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ ఐ సెడ్. ఓకే, సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికోసం వీ హ్యావ్ స్పెసిఫిక్ మెషిన్స్. సో ఆల్ దీస్ మెషిన్స్ షుడ్ బి FDA అప్రూవ్డ్, క్లియరెన్స్ లైసెన్స్ ఉండాలి మెషిన్స్కి, సో దట్ స్పెసిఫిక్ సెల్స్ ఆర్ రక్త కణాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గుజ్జు కోసం గుజ్జు సెల్స్ కావాలి, కండరాలు కోసం కండరాలు సెల్స్ కావాలి, మసిల్స్ కోసం మసిల్ సెల్స్ కావాలి. సో ఇది ఏ ప్లేస్లో ఏ స్ట్రక్చర్కి రీజనరేట్ చేయాలి దాని ప్రకారం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఇట్ హ్యాస్ టు బి అ ప్రాపర్ లైసెన్స్డ్ మెషిన్స్. సో నా దగ్గర ఆల్ మెషిన్స్ ఆర్ FDA అప్రూవ్డ్ అకార్డింగ్ టు ICMR గైడ్లైన్స్. సో మెషిన్లో చూస్తూ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, పేషెంట్స్కి కండిషన్ బట్టి ప్రిపేర్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్వాంటిఫికేషన్ ఆఫ్ PRP, ప్రిపరేషన్ ఆఫ్ PRP. అండ్ దెన్ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో వీ విల్ ఇంజెక్ట్ ఇట్. నా ఇంజెక్షన్ టైంలో కూడా వీ హ్యావ్ టు బి ష్యూర్ వేర్ వీఆర్ ఇంజెక్టింగ్. ఓకే, సో దానికోసం కూడా మెషిన్ ఉంది. సో నా దగ్గర సోనోసైట్ PX మెషిన్, దట్ ఈస్ ఫస్ట్ మెషిన్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా. సో ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందో చిన్న ఇంజెక్షన్ ద్వారా వీ విల్ పుట్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ రీజనరేట్ అవుతుంది. ఈ రీజనరేషన్ కోసం ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. రీజనరేషన్ అయిన టైంలో స్ట్రెంథనింగ్ కూడా చేయాలి. సో స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, రీహాబ్. సో ఇట్స్ అ ప్రోటోకాల్. ఓకే, సో బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్విక్ ట్రీట్మెంట్ అండ్ రిజల్ట్స్ చాలా బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, పేషెంట్స్కి బెడ్ రెస్ట్కి అవసరం లేదు. దే కెన్ ఇమీడియట్లీ గో బ్యాక్ అండ్ డూ దర్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ రిజ్యూమ్ యువర్ డైలీ యాక్టివిటీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మనకైతే నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, లక్ష్మి వైజాగ్ నుంచి. నమస్తే లక్ష్మి గారు. మేడం గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. నడుము నొప్పి, నడుము సలుపు, నడుము కొంచెము కాలు అరికాలు సలుపు కాస్తాను. నమస్తే మ్యామ్, మీ ఏజ్ ఎంత? ఏజ్ 40. ఈ నొప్పి ఎప్పటి నుంచి అమ్మా మీకు? ఇట్లా 4 నెలలు అవుతుంది. దానికోసం ట్రీట్మెంట్ చేశారా? టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? చేసాం మేడం. తగ్గలేదా? తగ్గలేదు మేడం. ఓకే, ఇదే మ్యామ్ ఫస్ట్ అవుతుంది మేడం. ఇదే మ్యామ్, ఇది మీకు ఆల్రెడీ టైం అయింది కదా, మీ ఆల్రెడీ టాబ్లెట్స్ కూడా యూజ్ చేశారా? సో ఫస్ట్ ఒకసారి సో ఒకసారి నా క్లినిక్లో రండి, చూస్తాను, ఎగ్జామినేషన్ చేస్తాము.
ఇది ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందా, ఇది స్పెసిఫిక్గా బ్యాక్ పెయిన్ ఉందా ఆర్ యాంకిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా గ్యాస్ అయితే ఉంది. ఇది సో ఎగ్జామినేషన్లో లోపల ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ చెప్తాను. ట్రీట్మెంట్ ఉంది, మీకు సఫరింగ్కి అవసరం లేదు. అండ్ ఇదే మ్యామ్, సో మీ ఒకసారి రండి క్లినిక్కి, ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్తాను. ఎక్కడ మేడం? ఇది హైదరాబాద్లో ఉంది మేడం, జూబ్లీ హిల్స్లో ఒక సెంటర్ ఉంది, ఇంకా సెంటర్ దిల్సుఖ్ నగర్లో ఉంది. సో నా అడ్రస్ ఆల్రెడీ టీవీలో డిస్ప్లే అవుతుంది, నంబర్ కూడా ఉంది. సో మీ ఒకసారి కన్సల్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో మరో కాలర్ అయితే ఉన్నారు, సత్యనారాయణ హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి సార్. సత్యనారాయణ మేడం, మల్కాజ్గిరి, హైదరాబాద్. జీ సార్ చెప్పండి. హలో, చెప్పండి సార్ చెప్పండి. మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. సత్యనారాయణ మేడం నమస్తే. ఓకే సార్ చెప్పండి. నాకు మొక్కాల నొప్పులు వచ్చేసి 20 years అయింది మేడం. ఓకే. 2002, 2003లో స్టార్ట్ అయింది. ఒక కాలు ఉండేది, తర్వాత 2 స్టార్ట్ అయినాయి. ఇక్కడ నేను ఇంత ఆపరేషన్ చేసుకునే పొజిషన్ లో కూడా లేను. ఓకే సార్. నేను ఏదో ఇట్లా వంటలు పని చేస్తుంటా. ఇక వచ్చేసిన పని బాధ అయిపోయింది. స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు. కాకపోతే నేను మామూలుగా హాస్పిటల్ చూయించుకుని మెడిసినే వాడుతున్నాను. దాంతో నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. అప్పటి వరకు నొప్పి ఏదో కొద్దిగా ఉంటుంది, తక్కువ. మీ ఏజ్ మళ్ళీ ఏజ్ 63 మేడం. సో సార్ ఇది మీకు 20 years నుంచి సఫరింగ్ ఉంది కదా, అండ్ ఇంకా టాబ్లెట్స్ కూడా ఎక్కువ యూజ్ చేశారు. సో ఆల్రెడీ మీకు డ్యామేజ్ లోపల ఎక్కువ ఉంటుంది. సో మీ ఒకసారి రండి, ప్రాపర్ చూస్తాను. మీకు సర్జరీకి అవసరమే లేదు. మీ బ్లడ్ ద్వారా ప్లాస్మా థెరపీ ద్వారా సెట్ అవుతుంది. అండ్ మీకు ఇది తర్వాత సఫరింగ్ కూడా ఏమీ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో జస్ట్ మీ బ్లడ్ ద్వారా ప్లాస్మా థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. బట్ ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి, అండ్ మీ డైలీ రొటీన్ ఏంటి అండ్ మీకు ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము సార్. సో మీరండి, తప్పకుండా నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది విత్ 100% రిజల్ట్. సో మీకు సఫరింగ్కి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు కాల్ చేసినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీనల్ గారు. ఇప్పటివరకు మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.